మెదక్ జిల్లా బెల్దుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం భారీ వర్షాలకు ఎస్సీ కాలనీకి చెందిన 15 మంది నివాస గృహాలు ధ్వంసం కావడంతో ప్రభుత్వం కాలనీలోని ఎస్సీ హాస్టల్లో వారికి నివాసాన్ని కల్పించింది. గత సంవత్సరం నుంచి ఎస్సీ హాస్టల్లోని ఈ 15 కుటుంబాలు నివాసం ఉంటుండగా అది కూడా పూర్తిగా శిథిల వ్యవస్థకు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పైనుంచి నీరు కారుతూ పెచ్చులుడిపోవడంతో ఎప్పుడు కూలిపోతుందో అన్న భయంతో కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని బాధితులు కోరుతున్నారు. జాగా లేక ఇల్లు లేక ఇంకా వచ్చుంటే ఎప్పుడు గులేదు తెలియదు. ఒక్క డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే, ఇల్లు లేదు. 20 ఏళ్ళ ఒకళ్ళు ఇల్లు లేదు, 20 ఏళ్ళ ఒకళ్ళే ఒక్కళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే, 20 ఏళ్ళ ఒకళ్ళు ఇల్లు లేదు. ఇట్లనే ఇక ఇట్లనే హాస్టల్ ఉంటున్నా. 20 ఏళ్ళ ఒకళ్ళే మీ దండం పెడతాయి ఇక ఎట్లా చేస్తారు ఇక. మాకు ఇల్లు లేదు సార్, గుడిసె కూలిపోయింది, డబుల్ బెడ్రూమ్ లేదు, ఏం లేదు. హాస్టల్ ఉన్న మీది కూడా కూలుతుంది. వర్షం అంటే వర్షం పడుతుంది, అన్ని నీళ్ళు అవుతున్నాయి. మాకు ఇల్లు లేదు సార్, ఇల్లు లేక మేము ఇల్లు ఉంటే అంత కూలింది. మేము ఎట్లా మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు సారు. మేము ఎట్లా ఇంటి ఉండాలి, ఇదంతా కూలింది సారు. 13 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇల్లు అనేది ఏం లేదు, కమెంట్ వాళ్ళు ఉంటున్నాము. అది కూడా ఉరుస్తుంది, ఒక పక్క నుండి పెచ్చలు కూలుతుంది. మాకు 2 పిల్లలు, పొలము అలాంటిది ఏం లేదు. దాంట్లో కూడా కాల్ వినాయక చవితి వచ్చిందంటే కాల్ చేయరు అంటారు. ఎక్కడోసారి ఉరకాలి, అటోసారి ఉరకాలి. డబుల్ బెడ్రూమ్లలో పోయి ఉందామంటే అటుకెళ్ళి కూడా కాల్ చేయాలి, మీకు ఉండే అవకాశం లేదు ఇక్కడ అని చెప్పేసి అన్నారు. మాకు ఏది లేదు. మరి ఇప్పటికి మస్తు చాలా చెప్పినాం, వచ్చిన సర్పంచాల్లో మేము ఇది ఇస్తాము అది ఇస్తాము అనడే ఉంది, కానీ ఏది లేదు. మరి మా గుడిసే కూలిపోయింది, ఇల్లు కూలిపోయింది, నాకు ఇల్లు లేదు. నేను కిరాయికున్నా, మరి ఇస్తారా ఇయ్యరా? నాకు డబుల్ బెడ్రూమ్లకు తెలగొట్టిర్రు. మరి నా బాధ గిట్లుంది. నాకు పిల్లలు ఉన్నారు, నా మొగలు లేడు, వాళ్ళు లేరు, పింఛన్ కూడా లేదు, మాకు ఏది లేదు, ఇస్తలేరు. అంతా నీళ్ళల్లో ఉన్నాము. ఇప్పుడు ఏమి చలికి చచ్చిపోయే గతి అయినా గదగద అనుకుని ఇవ్వరు దాకా సామాన్ తీసుడు. ఇక మీ దయ ఎట్లా చేస్తారో, మరి ఏం చేస్తారు. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. మేము హాస్టల్లో ఉంటున్నాము, అది కూడా బాగలేదు. మాకు ఏది లేదు, ఏది సలవట్లేదు. ఇల్లు లేదు, పొలం లేదు, బాత్రూమ్ లేదు, ఏది లేదు. డబుల్ బెడ్రూమ్లలో పోతే అందులోకైనా వెళ్ళగొట్టారు. ఇప్పుడు ఏడుండాలో అర్థం కావట్లేదు. అందులోకైనా కూడా హాస్టల్లోకైనా వెళ్ళిపోమంటారు, అది కాల్ చేయమంటారు. మాకు ఇల్లు కూలిపోయినాయి, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇవ్వలేరు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, ఏది ఇవ్వలే. మాకు ఇప్పుడు 6 నెలలు ఏడాదికోలే మేము ఇక్కడనే బస్తా ఉంటున్నాం. ఇల్లు లేదు, ఏమీ లేదు. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్న ఇస్తలేరు. ఈ వర్షాలు వాళ్ళకు మాకు కూడా 3-4 రోజులకోలే ఇట్లా ఇరుసులు మందరాలు తెలంగాణ మేరక నిద్రపోతలేము, చేస్తలేము. ఈ వర్షాలు చేయడానికి మస్తు ఇబ్బంది అవుతుంది, మస్తు బాధ అవుతుంది. తెలంగాణ పిల్లలు కూర్చుండి అవుతుంది. పండుకున్నారు, జాగలేదు, ఉండటానికి లేదు. ఈ హాస్టల్లో ఉంటే కూడా వస్తుంది, ఏమి పండుకుని వస్తలేదు, వస్తలేదు సార్. మరి మేము ఎట్లా కావాలి, పబ్లిక్ ఏం కాదు. మా ఇంటి వాళ్ళం ఎట్లా కావాలి? మేము 4 ఉన్నాం, మా పిల్లలు చిన్న పిల్లలు ఎట్లా చేయాలి, మేము ఎట్లా ఉండాలి? హాస్టల్లో ఉంటే కూడా నాకు అనేక ఇబ్బంది అయింది. నా కొడుకు చచ్చిపోయిండు, వయసు 30 ఏళ్ళ కొడుకు, 35 ఏళ్ళ కొడుకు. మా కొడుకు చచ్చిపోయిన మొదలుగా మేము అనాథాల ఒట్టిగా ఇతరాల మొగలము ఒట్టిగా ఉంటున్నాము. పిల్లల కాడ ఇల్లు సరిపోతలేదు, ఇక్కడ హాస్టల్ ఉన్నాము. మాకు ఇబ్బంది చాలా అవుతుంది సార్. మాకు జల్దీ తక్షణమే మాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళ ఒకరే మాకు ఇల్లు ఇస్తామని ఇస్తలేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇస్తలేదు. గుడిసె కూలిపోయింది, ఇలా 2 ఏళ్ళు 3 ఏళ్ళ ఒకరు ఉంటారు, మాకు ఇల్లు ఇస్తలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.